హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వల్ఫ్ ఛానల్. సో మనం ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అయితే 2 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సో ఆ 2 మూవీస్ ఇంతకీ ఏంటి అంటే మట్కా మూవీ, మన వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ, అదే విధంగా మన సూర్య గారు నటించిన కంగువా మూవీ. సో ఈ 2 మూవీస్ అయితే పోటాపోటీగానే వచ్చినాయని అయితే అనుకోవాలి. అండ్ అదే విధంగా చాలా మంది అయితే మన సూర్య గారి ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో కంగువా కోసం అయితే చాలా వెయిట్ చేశారు. అదే విధంగా మన వరుణ్ తేజ్ గారు కొంచెం చాలా డిఫరెంట్ లుక్ లో వస్తున్నాడని చెప్పేసి ఈ రోజులలో ఇది మన మట్కా మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేశారు. అయితే మట్కా మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముందుగా మట్కా మూవీ వచ్చేసి అయితే కనుక మన ఆల్రెడీ వరుణ్ తేజ్ గారు గద్దలకొండ గణేష్ అని చెప్పేసి ఒక మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా అదే సీక్వెన్స్ లో తీసుకొద్దాం అనుకున్నాడా ఏంటో గానీ సో అలా ఆ స్టైల్లో ఆ స్లాంగ్ లో తీసుకొద్దాం అనుకున్నాడు కానీ అదైతే అస్సలు పండలేదు. అదే విధంగా సో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ గురించి మాట్లాడుకుంటే గనక సో చాలా ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మాట్లాడుకుంటే వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అదే విధంగా గద్దలకొండ గణేష్ లాగా కొంచెం ఆ స్లాంగ్ తీసుకొద్దాం అనుకున్నాడు, ఆ స్టైల్ తీసుకొద్దాం అనుకున్నాడు కానీ అస్సలు పండలేదు ఇందులో. అంటే ఇందులో మాత్రం అసలు అంతగా ఎదగలేదు. అదే విధంగా దీనికి ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొన్ని అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా అసలు అర్థం కాకుండా ఉంది. అదే విధంగా ఆయన స్టోరీ పరంగా చూసుకుంటే కనుక అసలు ఈ వైజాగ్ కి సో అంటే వైజాగ్ ని వెళ్దామని వస్తుండా, లేకపోతే లేదు హీరోయిన్ మీనాక్షి కోసమే ఎదుగుదామని చూస్తాడా అంటే ఓవరాల్ గా మనం మూవీలో చూసుకుంటే కనుక వరుణ్ తేజ్ ఒక ఎదిగిపోవాలి అంటే మనం ఆల్రెడీ మన మహేష్ బాబు ఇట్లాంటి మూవీస్ చూసాం కదా. సో ఇట్లా ఎదిగిపోవాలని చెప్పేసి ఈ మూవీ అయితే తీయడం అయితే జరుగుతుంది. అంటే ఇందులో అలా చూపిద్దాం అనుకున్నాడు కానీ అస్సలు ఇందులో అయితే పండలేదు. అదే విధంగా మూవీ ఆ డిఓపి చూసుకున్నా కానీ మనం అంటే ఆ డైరెక్షన్ చూసుకున్నా కానీ అదే విధంగా ఆ స్క్రీన్ ప్లే చూసుకున్నా కానీ కొంచెం జిగ్జాగ్ ఉన్నట్లయితే అనిపిస్తుంది. కానీ కొంచెం ఫైటింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం అస్సలు అంతగా ఏం బాగాలేదని అయితే ఇలా అనిపిస్తుంది. అండ్ అంటే అందులో కొంచెం వరుణ్ తేజ్ గారి ఇప్పుడు ప్రమోషన్స్లలో ఎంత హైప్ ఇచ్చాడో సో దానికి మాత్రం చాలా తక్కువ అనే చెప్పొచ్చు. అదే విధంగా మన దీనికి పోటాపోటీగా కంగోవాకి మరి పోటీగా వద్దాం అనుకున్నాడో ఏంటో కానీ సో అసలు అది మట్కా మూవీ మాత్రం చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్ కి పెట్టుకున్నంత వరకు అయితే అస్సలు రీచ్ కాలేదని చెప్పొచ్చు. అదే విధంగా దీనికి పెట్టిన పెట్టుబడికి మాత్రం ఈ మూవీస్ మాత్రం చాలా అసలు తగ్గిపోయిందనే చెప్పొచ్చు మట్కా మూవీ అయితే. ఇందులో మెయిన్ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే ఇందులో యాక్టింగ్ పరంగా చూసుకుంటే మాత్రం యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అని స్టోరీ పరంగా కానివ్వండి, స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి, డైరెక్షన్ పరంగా అయితే మాత్రం అసలు ఇందులో అయితే చాలా నెగటివిటీస్ అయితే చాలా ఉన్నాయి. అంటే మనము స్టోరీస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అండ్ అదే విధంగా సాంగ్స్ కూడా ఇందులో అయితే చాలా మైనస్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు. అంటే మనకి ఆల్రెడీ ప్రమోషన్స్ లో చూసాము. అదే విధంగా మనము ఆల్రెడీ ఇంతకు ముందు ఏవైతే ట్రైలర్ లో చూసినంత వరకు అయితే మనకి కొంచెం అంతకుముందు మనకి లీక్ అయిన సాంగ్స్ కానివ్వండి, అదే విధంగా ట్రైలర్ లో తన యాక్టింగ్ కానివ్వండి సో చూసినట్లయితే అప్పుడే అనిపించింది గద్దలకొండ గణేష్ తో మళ్ళీ అదే ఊపుతో వస్తున్నారా అబ్బాయి అని అయితే అనిపించింది. కానీ సో ఆ ట్రైలర్ కి మించినంత మాత్రం అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం అస్సలు లేదు. అండ్ దీనికి ఓవరాల్ గా రేటింగ్ వచ్చేసి అయితే మనం ఒక 5కి 2.5 అయితే ఇవ్వచ్చు అనేది అనిపిస్తుంది. అదే విధంగా ట్వీట్ లో మనం నార్మల్ గా ట్వీట్ లో చూసుకున్నా కానీ చాలా మంది అయితే ఇప్పుడు అసలు మూవీ అయితే మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత అస్సలు లేదు, మెగా ఫ్యామిలీలో మళ్ళీ ఇది ఒక ఫ్లాప్ అని చెప్పొచ్చు అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయినట్లే కూడా అనిపిస్తుంది. అదే విధంగా కొన్ని మనం నార్మల్ ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశారో సో ఆ ట్వీట్ కామెంట్లు చూసుకున్నా కానీ సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పు మీ బాబాయ్ పేరు, మీ డాడీ పేరు అంటే అంతా వాళ్ళ సపోర్ట్ తో వచ్చావు కదా అని చెప్పేసి. అదే విధంగా ఇక్కడ మనం ఇంకా కొన్ని కామెంట్స్ కూడా చూడొచ్చు. సో ఇట్లా 100 crores లోడింగ్ ఫర్ రూట్ స్టార్. సో ఇంకా కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే కూడా వస్తున్నాయి. సో అవి అయితే మనము ఎక్కువ రివీల్ చేయొద్దు కాబట్టి, ఎక్కువ చదవద్దు కాబట్టి సో అలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే కొంచెం ఆ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ కాలేదు. సో ఇది కూడా అంటే నార్మల్ మూవీ, యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు కూడా అంటే ఈ మూవీ ఎవరైతే చూసారో మీరు కూడా ఏమనుకుంటున్నారు? అదే విధంగా ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 కూడా రాబోతుంది కదా. సో మీరు పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ అయితే రాబోతుంది కదా. ఈ మూవీస్ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అదే విధంగా మన మట్కా మూవీ గురించి అయితే ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వైల్డ్ వల్ఫ్ ఛానల్. థ్యాంక్ యూ. సో నేను మట్కా అయితే ఆడలేదండి, వేరే వాళ్ళతో ఆడిచ్చా. 3000 ప్రాఫిట్ వచ్చింది, అందులో లాస్ వచ్చింది. సినిమా నేనే చూసి మట్కా ఆడదాం అనుకున్నా. సినిమా చూసే వరుణ్ బాబు మట్కా ఉంది.
సో ఇక్కడ హీరో వాసు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, పని కావాలి అంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది ఉంటుంది. సో ఆ ప్రయాణంతో స్టార్ట్ అవుతుంది. సో విలన్ యొక్క బాధ ఏముంటుంది అని అంటే, ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకోవాలి అని అంటారు అనమాట. సో ఆయన ఒక కాన్వర్సేషన్ అది. ఈ డైలీ యాక్టివిటీస్ లో జరిగే సంభాషణను రైటర్ కరెక్ట్ గా రాశారు. అండ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన కథలో ఎవరు ఏలు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు, లీడు లేదు, లాగు లేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి కన్ఫ్యూజన్ లో వదిలేశారు. ఏమి అంటే పార్ట్ 2 కథ ఉందా అనేటువంటిది. సో దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, బాంబే క్యారెక్టర్ ని. అండ్ సో ఇంటర్వెల్ ముందు ఏమన్నా అదిగా ఉందా అంటే, హ్యాండ్ కట్ చేయడానికి, చేతులు కట్ చేయడానికి తాజ్ మహల్ చేసిన కట్ చేశారు కదా, కరెక్ట్ అనిపించింది ఈ సీన్ చూస్తే నాకు, ఈ సినిమాలో సీను. సో బిఫోర్ గోయింగ్ టు కట్ ద హ్యాండ్స్ దే గివ్ లాంగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, పెద్ద డైలాగ్, చేతులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది. కానీ ఆ చేతులు నరికేటప్పుడు ఆర్టిస్టులు కూడా కరెక్ట్ గానే పర్ఫామ్ చేశారు. ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు, ఒక మొగాయన ఒక వయసుడు కదా. సో ఇంటర్వెల్ కంటే ఆ సీన్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి, బట్ దెర్ ఈస్ అ టైమ్ అండ్ దెర్ ఈస్ ఎ ల్యాగ్. ప్లీజ్ గో టు ద థియేటర్ టు వాచ్ ద మట్కా మూవీ. రేటింగ్ కదా, మట్కాలో 3 డిజిట్ నంబరే తీస్తారమ్మా, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్. నేను 3 రేటింగ్ ఇస్తున్నా, ఓకేనా? ఎనీథింగ్ అంతే, పార్ట్ 2 కోసం వెయిటింగ్, ఓకేనా? రైట్. ఏ మూవీ? మట్కా. సో ఎలా ఉందన్న మట్కా మూవీ? భయ్యా ఏడిపించేసాడా? ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా. నేను చూసా మట్కా, నిజంగా ఎప్పుడు అమ్మాయిని అడగదు ఏజ్. ఈ సినిమాకు ప్రాణం పోసా బాయ్ వరుణ్ తేజ్. అన్నం లేసుకట్టం కరీ ఈ సినిమాకు ప్రాణం పోసిన బాయ్ మీనాక్షి చౌదరి. వేరే లెవెల్, తన అందంతో నిజంగా సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళింది. సినిమాలో వద్ద లవ్ స్టోరీ ఉంటా భయ్యా, అంటే లవ్ స్టోరీ వచ్చా బీజం ఆడాడు జీవి ప్రకాష్. అబ్బా ఏం బీజం, ఎక్కడి బీజం అబ్బా, అక్కడ నిజంగా వామ్మో అన్న ఫీలింగ్ కలుగుతుంటే చాలా మంది బీజం కనుక అన్న ఎలివేషన్ అయితే సినిమా చాలా ప్లస్ అయింది. మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే అన్న, వరుణ్ తేజ్ అన్న 3 గెట్గా కనిపిస్తాడు అన్న. ఒక కూలర్ లాగా కనిపిస్తాడు, ఒక లీడర్ లాగా కనిపిస్తాడు, గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. చాలా బాగుంది. ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి, అప్పుడు మా పవర్ చూపిస్తాం అన్నప్పుడు చెప్తున్నా. సినిమాలో మంచి కంటెంట్ ఉంది నిజంగా, చాలా మంచి కంటెంట్, బీజం చాలా మంది. ఇంటర్వ్యూలో సీన్ ఉంటా భయ్యా, చేతులకి సీన్ చాలా బాగుంది. అంటే నిజంగా ఈ సినిమాను మట్కాన కన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. చాలా మంది కరుణాకర్ కుమార్ నిజంగా తన ఒక డైరెక్టర్, తన పేరు బాగా వినబడుతుంది. చాలా బాగుంది. పలాస లాంటి అంత గొప్ప సినిమా అందించాడు, చాలా బాగుంది. నాకైతే వరుణ్ తేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ర్యాంప్ అన్న చాలా బాగా నచ్చింది. మీనాక్షి చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. ఏం పార్ట్ 1 ఏం లింక్ ఏం మిగలేదు. సినిమా అయితే చాలా బాగుంది, చూద్దాం ఇంకెలా ఉంటుంది. ఫైటింగ్ సీన్ ర్యాంప్ నిజంగా గద్దలకొండలకు అమ్మ మూడు అని చెప్పుకోవచ్చా. తన యొక్క లుక్స్, ఫైట్ సీన్స్ అయితే మస్తు ఉంటది, చాలా దిల్ ఖుష్ అవుతుంది నాకైతే. మీనాక్షి చౌదరి నాకు నిజంగా తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. కానీ లాస్ట్ లో మీనాక్షి చౌదరి చంపేశారు భయ్య, నాకు చాలా హట్ అయినా. ఎందుకంటే తన అందంతో చంపేస్తారు మీనాక్షి చౌదరి, అలాంటి అమ్మాయిని చంపేశారు. సో ఎనీవే అన్న సినిమా అయితే చాలా కొత్తగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. నిజంగా చూడన్నా, వారానికి ఒక సినిమా వస్తుంది, నెలకు ఒక సినిమా వస్తుంది, సంవత్సరం ఒక సినిమా వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం గుర్తుండిపోయలేదు. సో అలాంటి సినిమానే ఈ మట్కా. దయచేసి చాలా మంది మంట పెట్టేశారు భయ, నిజం వరుణ్ తేజ్ నాకు చాలా బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి, మన తెలుగు సినిమా, మంచి దమ్మున సినిమా. మీకు ఏం కావాలన్నా, మంచి సినిమానే కావాలి, మంచి బీజం కావాలి, మంచి ఫైట్ సీన్స్ కావాలి, అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. మంచి కుప్పలే సినిమా. దయచేసి మంచి సినిమా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను 5కి 4.5 ఇస్తాను. ఎలా అనుకున్నాడో అలా అతను ఎలా కథ రాసుకున్నాడో ఆ ప్రకారం తీసాడండి సినిమా. ఎక్కడ అన్కాంప్రమైజ్ లేకుండా చాలా భారీ ఖర్చుతో తీశారు సినిమా, చాలా బాగుంది సినిమా. సూపర్. వరుణ్ అన్న గెటప్లు అదిరిపోయినాయి, సంగీతం పాటలు కూడా బాగున్నాయి. మీనాక్షి చౌదరి, నితేష్ గారి సాంగ్స్ అదిరిపోయినాయి, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్, అలాగే మా సతీష్ గారు మేకింగ్ పరంగా కూడా చాలా బాగా తీశారు సినిమాని. అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి సినిమా మట్కా. సూపర్ డూపర్ హిట్. ఈరోజు వరుణ్ అన్న గెటప్లు అదిరిపోయినాయి, 4 గెటప్లు కూడా విజృంభించాడు ఆయన. వరుణ్ అన్న వర్షంలో కూడా లెక్క చేయకుండా యాక్ట్ చేశాడు సినిమా కోసం, ప్రాణం పెట్టి పనిచేశాడు. కాకినాడలో, వైజాగ్ బీచ్లో నైట్లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన. చాలా ఎక్సలెంట్ హార్డ్ వర్కర్. ఈ మధ్యకాలంలో చూడాలి అంత హార్డ్ వర్కర్గా చేయడం. మా చరణ్ సార్ తర్వాత వరుణ్ అన్న అంత హార్డ్ వర్క్ చేస్తారండి ఆయన. మా చరణ్ సార్ లాగానే ఆయన కూడా సేమ్ కష్టపడతాడు, ఒళ్ళు బాడీని లెక్క చేయకుండా కష్టపడి పని చేస్తాడు ఆయన. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా. సంగీతం అద్భుతంగా ఉందండి. రేట్ 3.1 అండి. ఎక్సలెంట్. జై వరుణ్ అన్న, జై రామ్ చరణ్ అన్న. మట్కా మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ మట్కా మూవీ అయితే. మనకి అల్లు అర్జున్కి పుష్ప ఎలాగో గంధప్ స్మగ్లింగ్ అని, యష్కి కేజీఎఫ్ ఎలాగో గోల్డ్ గురించి అని, మట్కా కూడా వరుణ్ తేజ్కి అటువంటిదే. మట్కా అనేది ఏంటంటే మట్కా బిజినెస్, బెట్టింగ్ బిజినెస్ గురించి. ఇల్లీగల్స్ ఆ స్టోరీ వైజ్ పరంగా చెప్తున్నా. ఏంటంటే క్యారెక్టరైజేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనకి. ఆ క్యారెక్టరైజేషన్ కానీ వరుణ్ తేజ్ చాలా బాగుంటుంది. గత సినిమాలతో పోల్చుకుంటే, గాంధీవదారి అర్జున కానీ, ఆపరేషన్ వాలంటైన్తో పోల్చుకుంటే సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న, పాటలు అనేది సినిమాలో -పాయింట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది కొద్దిగా. ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్, డైలాగ్స్ తోటి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్గా వరుణ్ తేజ్కి మంచి సినిమా అన్న.